హాయ్ గైస్, ఐసిఐసిఐ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అప్లై ఆన్లైన్లో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ బ్యాంక్కి సంబంధించి చాలా క్రెడిట్ కార్డ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు ముందుగా. ఆ తర్వాత మీకు ఏది సూట్ అవుతుందో అది మెన్షన్ చేస్తారు. కొన్ని లిస్ట్ అయితే వస్తుంది క్రెడిట్ కార్డ్స్వి. అందులోంచి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు ఏది బెటర్ కనిపిస్తే అదంతా చూపిస్తాను ప్రాసెస్లో. అండ్ అంతేకాకుండా దీంట్లో మనకి లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, పెయిడ్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి, రూపే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని మీరైతే తీసుకోవచ్చు. అప్లై ప్రాసెస్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడానికి మీకు ఐసిఐసిఐ బ్యాంక్ అకౌంట్ అయితే ఉండాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. ఇన్కమ్ ప్రూఫ్ కూడా అడగట్లేదు. మీ ఎలిజిబిలిటీ అంటే సిబిల్ స్కోర్ని మెయిన్గా చెక్ చేసుకుంటారు. సో ఇప్పుడు దీన్ని అప్లై చేసే ముందు ఇంతవరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి. అండ్ మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ అప్డేట్స్ అన్నీ మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్ వస్తున్నాయి. డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. ఐసిఐసిఐ బ్యాంక్ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ అప్లై చేయడం కోసం డిస్క్రిప్షన్లో ఆఫీషియల్ లింక్ అయితే ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో అక్కడ ముందుగా మీకు అడిగేది మొబైల్ నెంబర్ అడుగుతారు. దాంతోపాటు మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వండి. పర్మిషన్ టిక్ పెట్టుకొని కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఫుల్ నేమ్ అడుగుతారు, ఈమెయిల్ అడ్రస్, తర్వాత సిటీ అండ్ పాన్ కార్డ్ నెంబర్. సో మళ్ళీ ఎంటర్ చేసి కంటిన్యూ చేయండి. ఆ తర్వాత పేజ్లో మీరు సాలిడా సెల్ఫ్ ఎంప్లాయిడ్ అవుతుంది. మీరు సాలిడ్ పెట్టుకుంటే కనుక మీకు పర్ మంత్కి ఎంత ఇన్కమ్ వస్తుందో సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ అంతేకాకుండా కంపెనీ నేమ్ అవన్నీ ఇచ్చుకోండి. అంతే మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టుకుంటే కనుక అక్కడ మీకు టర్న్ ఓవర్ అడుగుతుంది. అంటే మీకు బిజినెస్ ఏదైతే చేస్తున్నారో సెల్ఫ్ ఎంప్లాయిడ్ కాబట్టి మీకు లాస్ట్ 1 ఇయర్గా మీకు ఎంత టర్న్ ఓవర్, టోటల్ సేల్స్ ఎంత వచ్చిందో ఆ అమౌంట్ అంతా కూడా ఎంటర్ చేయొచ్చు. ఇలా స్లైడ్ చేస్తే మీకు అమౌంట్ సెలెక్ట్ అవుతుంది. అండ్ అంతేకాకుండా కింద మీకు ఐటీఆర్ ఫైల్ చేస్తున్నా లేదా అడుగుతుంది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. ఆ తర్వాత మీకు ఆల్మోస్ట్ దేర్ డూ యూ హ్యావ్ ఎనీ అకౌంట్ విత్ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. అంటే మీకు ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి సేవింగ్స్ అకౌంట్ ఉన్నా, సాలరీ అకౌంట్ ఉన్నా, అంతేకాకుండా హోమ్ లోన్ కానీ, కార్ కానీ, లేదంటే క్రెడిట్ కార్డ్ కానీ ఆల్రెడీ ఉంటే కనుక సో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆప్షన్ అనేది నాకు అమెజాన్ పే ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఉంది. సో కాబట్టి నేను అక్కడ ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి క్రెడిట్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేసుకోవచ్చు. మీకు లేకపోతే అక్కడ నో అకౌంట్ అని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ చేయండి. చేసిన తర్వాత మీకు మొబైల్ నెంబర్ అడుగుతారు. గెట్ ఓటీపీ మీకు చేస్తే ఓటీపీ వస్తుంది. కింద మీకు డేట్ ఆఫ్ బర్త్ ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. పర్మిషన్ టిక్ పెట్టుకొని సబ్మిట్ చేయండి. చేసిన తర్వాత మీ ఎలిజిబిలిటీ చెక్ చేసుకొని మీకు ఓకే అనిపిస్తే ఈ విధంగా యూఆర్ ఎలిజిబుల్ ఫర్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అయితే వస్తుంది. మీ ఎలిజిబిలిటీ బేస్ చేసుకోండి. లేదు అంటే యూఆర్ నాట్ ఎలిజిబుల్ అని అయితే వచ్చేస్తుంది. కిందే మెన్షన్ చేశారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంట్రెస్ట్, అవర్ ఎగ్జిక్యూటివ్ విల్ కనెక్ట్ విత్ యూర్ షార్ట్లీ. అంటే మీకు ఎగ్జిక్యూటివ్ కాంటాక్ట్ అవుతారు. ఏదో ఫోన్ కాల్ ద్వారా కానీ, మీ దగ్గరలో కానీ బ్రాంచ్ దగ్గరకు ఉంటే మీకు డైరెక్ట్గా ఏజెంట్ ఇంటికి వస్తారు మీరు ఇచ్చిన డీటెయిల్స్ బట్టి. సో వాళ్ళు వచ్చి కనుక్కుంటారు ఏంటి ఇచ్చిన డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేదని చూసుకొని మీకు క్రెడిట్ కార్డ్ ఇవ్వాలా వద్దని డిసైడ్ అవుతుంది. లేదు అంటే కనుక ఇంకో ఆప్షన్ కూడా ఉంది. వన్స్ మీరు ఇక్కడ ఎలిజిబుల్ అని వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్గా మీకు ఏవైతే ఎలిజిబుల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో అవైతే చూపించేస్తుంది. ఎటువంటి మళ్ళీ ఏజెంట్ రావాల్సిన అవసరం అయితే ఉండదు. లేదంటే మీకు మెసేజ్ కూడా వస్తుంది. ఇన్కేస్ మీరు ఎలిజిబిలిటీ ఉంటే కనుక ఈ విధంగా మీకు క్రెడిట్ కార్డ్స్ అయితే చూపిస్తాయి. ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి మీకు ఏవైతే ఎలిజిబిలిటీ ఉన్నాయో దాంట్లో మనకి 1 by 1 చూసుకుంటే వెళ్ళండి. సో అక్కడ క్రెడిట్ కార్డ్ ఉంటుంది. దాని కింద జాయినింగ్ ఫీజు, యాన్యువల్ ఫీజు ఎంత ఉందో చూపిస్తున్నారు. కింద బెనిఫిట్స్ ఆ కార్డుకి సంబంధించి అవన్నీ చూసుకోండి. అండ్ ఇక్కడ క్రెడిట్ కార్డ్ చూపిస్తారు. కింద మీకు జాయినింగ్ ఫీజు ఎంత, యాన్యువల్ ఫీజు ఎంత, మనకి బెనిఫిట్స్ ఏమున్నాయి అండ్ వేవ్ ఆల్ ఫీచర్స్ మీకు క్లిక్ చేస్తే రిమైనింగ్ ఫీచర్స్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. ఇక్కడ ఆల్మోస్ట్ కొన్ని క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి. మనకి యూనిటెడ్ సిగ్నేచర్ అని చెప్పి, మేక్ మై ట్రిప్ సిగ్నేచర్ అని చెప్పి, అండ్ అంతేకాకుండా రూపే క్రెడిట్ కార్డ్ విత్ యూపీ అని కూడా ఉంది. సో ఇలా రూపే క్రెడిట్ కార్డ్స్ కూడా మీరు తీసుకోవచ్చు. సో కింద చెక్ చేసుకోండి ప్రతిదీ కూడా ఎంత ఛార్జెస్ పడతాయి, జీఎస్టీ ఉందా లేదా, బెనిఫిట్స్ ఏమున్నాయి, మనకి అవి రియల్ టైంలో యూజ్ అవుతాయా లేదని చెప్పి. మీకు ఫ్రీగా వస్తుందని చెప్పి క్రెడిట్ కార్డ్ తీసుకుంటే అది యూజ్ అయ్యకపోతాయి తర్వాత మీకు ఇబ్బంది. సో తను ఏం చేసుకోలేరు, అలా పట్టుకుని కూర్చోవాలి. మళ్ళీ క్లోజింగ్ ప్రాసెస్ కూడా కష్టంగా ఉంటుంది. సో కాబట్టి చూసుకోండి మీకు అది రియల్గా యూజ్ అవుతుందో లేదని. ఇక్కడ చూసుకున్నట్టయితే రూపే క్రెడిట్ కార్డ్ మనకి ఫ్రీగా ఉంది. జాయినింగ్ ఫీజు నీళ్ళు, యాన్యువల్ ఫీజు నీళ్ళు, ఇలాంటి క్రెడిట్ కార్డ్స్ అయితే యూజ్ అవుతాయి. ఎందుకంటే ఈ క్రెడిట్ కార్డ్స్ మనం బయట యూపీఐకి లింక్ చేసుకోవచ్చు మన ఫోన్పే, గూగుల్ పే, పేటిఎంలో. తర్వాత డైరెక్ట్ బయట షాప్స్లో మీ క్రెడిట్ కార్డ్ నుంచి యూపీఐ ద్వారా పేమెంట్స్ అయితే చేసుకోవచ్చు. కొంచెం బెటర్గా ఉంటుంది నార్మల్ క్రెడిట్ కార్డ్స్తో పోలిస్తాయి. సో మీకు కానీ రూపే క్రెడిట్ కార్డ్ అవైలబుల్ ఉంటే ఖచ్చితంగా తీసుకోండి. జాయినింగ్ ఫీజు ఉన్నా లేకపోయినా మీరు తీసుకోవాలనుకున్న దాన్ని బట్టి. సో ఇక్కడైతే ఏం లేదు. కింద మనకి బెనిఫిట్స్ అన్ని మెన్షన్ చేస్తారు, చదువుకోండి. ఆ తర్వాత మీరు క్రెడిట్ కార్డ్ తీసుకోవాలనుకుంటే కింద పర్మిషన్ టిక్ పెట్టుకుని జనరేట్ నౌ మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా కంగ్రాచులేషన్స్ అని అయితే వస్తుంది క్రెడిట్ కార్డ్ సంబంధించి. ఇలా వచ్చిన తర్వాత మీకు రిమైనింగ్ ఏంటంటే ఇన్కేస్ వీడియో కేవైసీ ఉంటే దాన్ని కంప్లీట్ చేసుకోండి. ఆ తర్వాత మీకు క్రెడిట్ కార్డ్ అనేది వస్తుంది. ఇలా తీసుకున్న క్రెడిట్ కార్డ్ని ఎలా మేనేజ్ చేసుకోవాలంటే ఎక్కడ చెక్ చేయాలి, దాన్ని
నెంబర్ కానీ అమౌంట్ కానీ అవన్నీ ఎక్కడ చూసుకోవాలంటే మనకు ఒక యాప్ ఉంది ఐ మొబైల్ అని చెప్పి ఐసిఐసిఐ బ్యాంక్ది. నాకు ఆల్రెడీ అమెజాన్ పే ఐసిఐసిఐ క్రెడిట్ కార్డ్ ఉంది కాబట్టి ఒక ఐడియా అయితే ఉంది అది ఎలా వర్క్ అవుతుందని. ఐ మొబైల్ అనే యాప్ అయితే ఉంటుంది, దాన్ని మీరు ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసుకొని మీకు క్రెడిట్ కార్డ్ అప్రూవ్ అయితే కనుక దాంట్లోకి లాగిన్ అయితే సరిపోతుంది. మీ యొక్క మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయితే ఏదైతే క్రెడిట్ కార్డ్ తీసుకున్నప్పుడు ఇచ్చారో ఆ నెంబర్తో అప్పుడు మీకు క్రెడిట్ కార్డ్ అయితే ఓపెన్ అవుతుంది. సో వన్స్ మీరు రిజిస్టర్ అయ్యి లాగిన్ అయిపోయిన తర్వాత అక్కడ మీకు ఆప్షన్ అయితే ఉంటుంది క్రెడిట్ కార్డ్స్ అని చెప్పి. సో దాంట్లోకి వెళ్ళినట్టయితే అక్కడ మీకు మై కార్డ్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దాంట్లో మీకు ఏదైతే క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయో ఐసిఐసిఐ బ్యాంక్ సంబంధించి అవి లిస్ట్ వస్తుంది. దాంట్లో మీకు కార్డ్ నేమ్ చూపిస్తుంది, దాని మీద క్లిక్ చేసుకుంటే మీ కార్డు వర్చువల్ కార్డ్ చూపిస్తుంది. అంటే కార్డ్ నెంబరు సివివి అవన్నీ ఉంటాయి. కింద మీకు టోటల్ ఎంత లిమిట్ ఉంది, ఎంత యూజ్ చేసుకున్నారు అండ్ డ్యూ డేట్ ఎప్పుడు, ట్రాన్సాక్షన్ హిస్టరీ అవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు. నాకైతే ఈజీగా ఉంది చెప్పడానికి, నేను ఆల్రెడీ చూస్తున్నాను కాబట్టి. సో ఈ విధంగా మీరు ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ని తీసుకొని మేనేజ్ అయితే చేసుకోవచ్చు. సో మిస్ అవ్వదు, ఎందుకంటే ఈజీ అప్రూవల్ క్రెడిట్ కార్డ్స్ ఇవన్నీ కూడా. ఎవరికైతే ఇంతవరకు క్రెడిట్ కార్డ్ లేదో ఇందులో మీకు ఏదైనా లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డ్ ఉంటే తీసుకుని యూజ్ చేస్తూ ఉంటే సిబిల్ స్కోర్ ఇంప్రూవ్ అవుతుంటుంది, మీకు కూడా క్రెడిట్ కార్డ్ అనేది అలవాటు అవుతుంది. అండ్ దాని తర్వాత వేరే బ్యాంక్ క్రెడిట్ కార్డ్స్ ఏవైతే మంచి బెనిఫిట్స్ ఉన్నాయో వాటిని కూడా మీరు తీసుకోవచ్చు. సో ఈ విధంగా వర్క్ అవుతుంది ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ అప్లై. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్లో అదర్ క్రెడిట్ కార్డ్స్ వీడియోస్ అయితే ఉన్నాయి. సో చూడండి, మీకు ఏది సూటబుల్ అనిపిస్తే ఆ క్రెడిట్ కార్డ్కి అయితే అప్లై చేసుకోండి. ఎక్కువ బెనిఫిట్స్ ఉండేవి చూసుకోండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, లేదంటే మనకి యాక్సిస్ బ్యాంక్ కానీ, లేదు అంటే మనకి ఎస్బీఐ కానీ కొన్ని బెనిఫిట్స్ ఉండే క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి. ఛార్జెస్ ఉన్నా కూడా అవి మీకు రియల్ టైంలో యూజ్ అవుతాయి. అంటే మీరు ఎక్కువ షాపింగ్ చేయాలన్నా, ఏదైనా పేమెంట్ చేయాలన్నా, మూవీ టికెట్స్ కానీ, ఫుడ్ కానీ, సో మీకు ఈజీగా ఆఫర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు, వాటిని యూజ్ చేసుకోవచ్చు. ఈ ఫ్రీ క్రెడిట్ కార్డ్స్ ఇబ్బంది ఏంటంటే ఆఫర్స్ అనేవి తక్కువ ప్రొవైడ్ చేస్తారు. క్రెడిట్ కార్డ్ ఇస్తారు కానీ దానికి ఎటువంటి ఆఫర్స్ కానీ ఏమీ ప్రొవైడ్ చేయరు, కానీ మనం ఇబ్బంది పడాలి తర్వాత. కాబట్టి చూసుకోండి, బెటర్ క్రెడిట్ కార్డ్ అనేది చూసుకోండి మీరు ఖచ్చితంగా తీసుకునేటప్పుడు. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ ఉన్నాయి, డిస్క్రిప్షన్ లింక్స్ ఉన్నాయి, ఫాలో అవుతుండండి. థ్యాంక్ యూ గైస్. ఎవరైతే ఇంకా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వలేదో సో డిస్క్రిప్షన్ లింక్ అయితే ఉంది, సో దాంతో మీరు జాయిన్ అవ్వచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి ప్రతిరోజు వచ్చే క్యాష్ బ్యాక్ ఆఫర్స్ కానీ, అప్డేట్స్ కానీ అన్నీ వస్తూ ఉంటాయి. సో ఎందుకంటే అవన్నీ మనం డైరెక్ట్ వీడియో అయితే చేయలేం. సో చాలా చిన్న చిన్న ఆఫర్స్ తక్కువ టైం ఉంటాయి. సో అలాంటి వాటిని అన్నీ కూడా నేనైతే ఇలా టెలిగ్రామ్లో మన వాట్సాప్ ఛానల్ కూడా ఉంది, సో సేమ్ నేమ్ మీద. సో డిస్క్రిప్షన్లో రెండు కూడా లింక్స్ అయితే ఉన్నాయి. సో ఎవరికైతే టెలిగ్రామ్ లేదో సో వాళ్ళు డైరెక్ట్గా మనకి వాట్సాప్ గ్రూప్ ఉంది కాబట్టి సో దాంట్లో జాయిన్ అవ్వండి. మీకు ఈజీగా ఏవైతే ఇందులో పోస్టులు వస్తున్నాయో టెలిగ్రామ్లో అవన్నీ కూడా మన వాట్సాప్ ఛానల్లో కూడా వస్తాయి. సో అక్కడ నుంచి కూడా వాటిని మీరు ఫాలో అవుతూ సో మీరు ట్రై చేయొచ్చు. సో మనకి ఫ్రైడే అమెజాన్ ఆఫర్ వస్తుంది, 100 రూపీస్ డిస్కౌంట్ది, మనకి క్యాష్ బ్యాక్ ఆఫర్స్ చాలా వస్తూ ఉంటాయి. సో లిమిటెడ్ పీరియడ్ ఉంటాయి. సో అలాంటివన్నీ కూడా పెడుతుంటాను. సో జియోకి సంబంధించిన ఆఫర్ ఇది. అని ఏవైతే నేను వీడియోస్ చేస్తుంటాను మీకు ఇంకేస్ నోటిఫికేషన్ రాకపోయినా అవన్నీ కూడా మీకు మన ఛానల్స్లో అయితే వస్తూ ఉంటాయి ఈ విధంగా. సో మన ఛానల్లో ప్రతిదీ వీడియో ఉంది, క్రెడిట్ కార్డ్ సంబంధించి పర్సనల్ లోన్స్ కానీ, లేటెస్ట్ ఆఫర్స్ కానీ, టెక్ అప్డేట్స్ కానీ అవన్నీ కూడా. సో ఇక్కడ నుంచి కూడా మీరు వాటిని తెలుసుకొని సో వాటిని మీరు వీడియోస్ చూసి మీరు